కూలీల కోసం ఖర్చు పెట్టేటువంటి ఈ ఉపాధి హామీ పథకాన్ని, నరేగా స్కీమ్ని మాకు జోడించి మా జీవనానికి తోడ్పడమని నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఒక మీటర్ మట్టితోని పైరేస్తే బిల్లు చేసేదానికి ఒక మీటర్ బట్ట తయారు చేసే వాళ్ళకి ఇవ్వలేరా? ఒక గజం బట్ట తయారు చేసే వాళ్ళకి ఇవ్వలేరా? దానికి లెక్క కట్టేవాళ్ళు దీనికి లెక్క కట్టలేరా? మరి ఆ పథకాన్ని జోడించేదానికి అవకాశం లేదా? దయచేసి మోడీ గారిని, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా కోరుతా ఉన్నాను, దయచేసి దీన్ని ఆలోచన చేసి ఈ చేనేత కార్మికుల్ని కాపాడమని, ఈ వృత్తిని కాపాడమని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు నేను కంబైన్డ్ స్టేట్లో మంత్రిగా ఉన్నా. 1997 నుంచి 2004 వరకు ఉన్నా. ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసేవాడిని. మన వాళ్ళు ఎవరైనా రాని వచ్చి నాతో కలిసి ఈ సమస్య ఉందంటే నేను కలిసేవాడిని, కలిసి నేను ఆయన కోరేవాడిని. అందుకే ఆ రోజుల్లో నేను సాధించాను, ఆయన పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ద్వారా అన్ని సాధించగలిగాను, చాలా వరకు సాధించగలిగాను. ఆ రోజు ఆప్కో నిర్వీర్యమైపోయింది, ఆప్కో రన్ అయ్యే పరిస్థితుల్లో లేదు, కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేదు. ఆప్కోకి మూలధనంగా 50 కోట్ల రూపాయలు ఇప్పించినటువంటి ఘనమైనటువంటి కీర్తి నాకుందని సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆప్కోను ఆదుకున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాను.